ప్రస్తుత మార్కెట్లో సన్న వరి ధాన్యానికి రికార్డు స్థాయిలో ధర పలుకుతుంది. క్వింటాల్ సన్న వడ్ల ధర 3,500 లభిస్తుంది. ప్రభుత్వ మద్దతు ధర కంటే అధికంగా బయట మార్కెట్లో ధర పలకడంతో రైతులు పెద్ద ఎత్తున వరి ధాన్యాన్ని విక్రయిస్తున్నారు. వ్యవసాయ మార్కెట్లలో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా భారీ స్థాయిలో రేటు పలుకుతుంది. గత సీజన్లో క్వింటాల్కు 2,600 మాత్రమే ధర పలికింది. ఈ ఏడాది వానాకాలం సీజన్కు ప్రభుత్వ మద్దతు ధర క్వింటాల్కు 2,203 ఉండగా మార్కెట్లో 1,000 నుంచి 1,300 వరకు అధికంగా వస్తుంది. రైతులు దొడ్డు రకం వరిని ఎక్కువగా సాగు చేయకపోవడంతో సన్న రకం వడ్లకు డిమాండ్ పెరిగింది. హైదరాబాద్తో పాటు ఆంధ్రప్రదేశ్, రాయచూర్ తదితర ప్రాంతాలకు ఇక్కడి నుంచి వడ్లను కొనుగోలు చేసి తీసుకుపోతున్నారు. దీనికి తోడు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి తీసుకున్న చర్యలు రైతులకు ఫలితాలనిస్తున్నాయి. దీంతో రైతులు మార్కెట్ యార్డులకు వడ్ల బస్తాలతో పోటెత్తుతున్నారు. రంగారెడ్డి జిల్లాలో ఈ వానాకాలం సీజన్లో రైతులు 1,30,751 ఎకరాల్లో వరి సాగు చేయగా 3.34 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అన్ని మార్కెట్లలో పెద్ద మొత్తంలో ధర లభిస్తుండటంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బోరు బావుల కింద సాగు చేస్తున్న వరి పంటకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉండడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ధాన్యం నాణ్యతను బట్టి వస్తున్నాయి. పొలాల వద్ద యంత్రాలతో పంటను మార్పిడి చేసుకుని మార్కెట్లకు తీసుకువెళ్లి వడ్లను విక్రయిస్తున్నారు. గతంలో ఎండబెట్టిన తర్వాత కూడా ధరలు సరిగ్గా వచ్చేవి కావని చెబుతున్నారు. ఇప్పుడు నేరుగా పొలాల వద్ద నుండే మార్కెట్కు తీసుకువెళ్లి విక్రయిస్తున్నారు.